హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, ఒకవేళ కర్రీ చేయడం లేట్ అవుతుంది. నాకైతే ఇప్పుడు అలాగే అయింది. సింపుల్గా నేను కిచెన్లో ఒక నిమ్మకాయ ఉంది, దాంతోపాటు లెమన్ రైస్ చేసి చూపెడదామని ట్రై చేస్తున్నాను. ఓకే, మీకు కూడా నచ్చినట్లయితే, మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. అరచెక్క నిమ్మరసం తీసుకొని ఇందులో వేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. ఆయిల్లో వేస్తే కరెక్ట్గా కరగదు, అందుకే రైస్లో వేసుకోండి. చూడండి, బాండి పెట్టేసి స్టవ్ వెలిగించాను. ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి కాబట్టి తక్కువ తీసుకున్నాను నేను. జీలకర్ర వేసాను, ఎండుమిర్చి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేగిపోయింది. ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. అందులోనే కరివేపాకు, అదేవిధంగా పల్లీలు, శనగపప్పు. ఇవి దోరగా వేయేంత వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం దీనిని వేయించుకోవాలి. పల్లీలు పూర్తిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు ఇలా చీలిపోతున్నాయి. ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెల్లగా ఉంది కదా, మీకు కూడా ఈ విధంగా ఉండాలంటే ఇందులో ఉప్పు, నిమ్మకాయ వేసి కలిపి బాక్స్లో పెట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. చూడండి, పసుపు కొంచెం వేస్తున్నా. వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో రైస్ ముందుగా ఇందులో నిమ్మకాయ వేసి సీడ్స్ లేకుండా తీసి పెట్టాను. ఇప్పుడు ఇది అందులో వేసుకొని కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కలుపుతుంటే కలర్ఫుల్గా అయిపోతుంది కదా. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. అన్నం పూర్తిగా విడివిడిగా అయ్యేంత వరకు కలిపి వీటిపైన కొంచెం 1 నిమిషం క్యాప్ పెట్టేసి మనము సిమ్లో పెట్టి కొంచెం వేడి కానివ్వాలి, అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఆ నిమ్మరసం మొత్తం రైస్కి పట్టేస్తుంది. మళ్ళీ పులిహోర మనము పోపు పెట్టి ఉంచాం కదా, అది అందులో మంచిగా రైస్కి పట్టేస్తుంది, అప్పుడు కరెక్ట్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా పూర్తిగా మనం అంతా రైస్ కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 1 మినిట్ అయిపోయింది. వావ్, కమ్మని వాసన వస్తుంది. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది కదా. అయిపోయింది, లెమన్ రైస్ రెడీ. ఓకే, మీకు గనక నా ఛానల్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా ఇందులో ఛానల్లో ఉంటాయి, ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.